ఈ వీడియోలో మనం మన కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్ తీసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. మన మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోవడం అందరికీ తెలుసు. సందర్భాలలో కొన్ని విషయాలు మన ఫ్రెండ్స్కి కావచ్చు లేదా అఫీషియల్స్కి కావచ్చు స్క్రీన్ షాట్ తీసి పంపుతూ ఉంటాం మొబైల్ ఫోన్లో. అదే ప్రకారంగా మన కంప్యూటర్లో కూడా మనం స్క్రీన్ షాట్ తీయాల్సి వస్తే అప్పుడేం చేస్తాం మనం? అది స్క్రీన్ షాట్ తీయాల్సిన భాగాన్ని మన మొబైల్ ఫోన్లో ఫోటో తీసి దాన్ని మనం మన ఫ్రెండ్స్కి కానీ లేదా మన అఫీషియల్స్కి కానీ వాట్సాప్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ పంపుతూ ఉంటాం. అలా కాకుండా మనం టోటల్ స్క్రీన్లో మనకు కావాల్సిన భాగాన్ని కానీ క్లారిటీగా కానీ మనం స్క్రీన్ షాట్ తీయాలి అనుకుంటే సిస్టంలో నేరుగా స్క్రీన్ షాట్ తీయొచ్చు. దానికి ఎటువంటి సాఫ్ట్వేర్లు అవసరం లేదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మన కంప్యూటర్లో విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ అనే బటన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పాపప్ మెనూ వస్తుంది. దీంట్లో మనకు మొదటిది రెక్టాంగిల్ స్నిప్. సో ఈ రెక్టాంగిల్ స్నిప్ అంటే ఏంటంటే మొత్తం మనకు కావాల్సిన రేంజ్ని మాత్రమే మనం స్క్రీన్ షాట్గా తీసుకోవచ్చు. అంతా భాగం కాకుండా, అంతా మొత్తం స్క్రీన్ అంతా కాకుండా మనకు కావాల్సిన భాగాన్ని మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఈ స్క్రీన్ షాట్ మనం ఇప్పుడు తీసామండి. కానీ ఇది ఎక్కడ కనిపిస్తుందంటే మనకు ఇక్కడ చివరిగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో నోటిఫికేషన్ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది కదండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనం తీసిన స్క్రీన్ షాట్ ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకుంటే మన స్క్రీన్ షాట్ మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత సెకండ్ది ఫ్రీడమ్ స్నిప్ అంటారు దీన్ని. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన షేప్లో అంటే రెక్టాంగిల్ కాకుండా రౌండ్ షేప్లో మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇంకొక స్క్రీన్ షాట్ తీసాం. ఇది కూడా ఎక్కడ కనిపిస్తుందంటే సేమ్ ఈ నోటిఫికేషన్ బార్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇది తర్వాత మనకు ఇది విండోస్ స్నిప్ అంటారండి. ఈ విండోస్ స్నిప్ అంటే ఏమంటే మనం మన ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో ఒకేసారి 2-3 విండోస్ ఓపెన్ చేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ కావచ్చు, వర్డ్ కావచ్చు, పీడిఎఫ్ కావచ్చు, లేదా బ్రౌజర్లో ఏదైనా కావచ్చు. సో అప్పుడు మనం స్క్రీన్ షాట్ అనుకున్నప్పుడు వర్డ్ మాత్రమే మనకు స్క్రీన్ షాట్ అవ్వాలనుకోండి, వర్డ్ మాత్రమే సెలెక్ట్ చేసి స్క్రీన్ షాట్ తీయచ్చు. తర్వాత ఇది ఫుల్ స్క్రీన్ స్నిప్ అంటారు. సో ఫుల్ స్క్రీన్ స్నిప్ అంటే మొత్తం మన టోటల్ స్క్రీన్ అంతా మన ప్రమేయం లేకుండా, మనం సెలెక్ట్ చేయకుండా ఇది స్క్రీన్ షాట్ తీసేస్తుంది. సో అది చూడండి ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ మన స్క్రీన్ మొత్తం మనకు స్క్రీన్ షాట్ రూపంలో వచ్చేసింది. సో ఈ విధంగా మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మనం తీసుకున్న స్క్రీన్ షాట్ని ఎడిట్ కూడా చేయవచ్చు. ఎడిట్ ఎందుకు చేస్తామంటే కొన్ని అంశాలని మనం హైలైట్ చేసి చూపించాల్సి వస్తుంది. కొన్ని వర్డ్స్ని లేకపోతే కొన్ని సెంటెన్సెస్ని అండర్లైన్ చేసి కూడా చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీస్తా ఒకటి, ఈ రేంజ్ మాత్రమే సెలెక్ట్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీస్తా ఉన్నా. సో ఇది స్క్రీన్ షాట్ వచ్చేసింది. దీన్ని మనం ఎడిట్ చేసి చూద్దాం. మనం దీంట్లో ఏదైనా అంశాన్ని ఎదుటి వ్యక్తికి చూపించకూడదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ పెన్ సింబల్ని తీసుకోవాలి. బాల్ పాయింట్ పెన్ అని తీసుకొని మనకు ఎంత సైజులో కావాలో అంత సైజ్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇది చూపించకూడదు అనుకుంటే దాని మీద మార్క్ చేసేయచ్చు. అది ఇంకా వాళ్ళకి కనిపించదు. అలా కాకుండా కొన్ని వర్డ్స్ని లేదా కొన్ని సెంటెన్సెస్ని హైలైట్ చేసి చూపించాలనుకున్నప్పుడు ఈ హైలైటర్ తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఈ విధంగా దాని మీద రఫ్ చేస్తే అది హైలైట్ అవుతుందండి. సో ఇది చేసిన తర్వాత మనం సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. సేవ్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైల్ నేమ్ అడుగుతుంది. ఈ విధంగా మన ఫైల్ నేమ్ ఇచ్చేసి మనకు కావాల్సిన ప్లేస్లో దాన్ని సేవ్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ ఈ సమాచారాన్ని చాలామందికి చేరవేస్తుందండి. థ్యాంక్ యూ.